అవును, వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు మనుషులే కదా, వాళ్ళు కూడా సంపాదించుకోవాలి, తినాలి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వాళ్ళకి కూడా కావాల్సినవన్నీ మనమే ఏర్పాటు చేయాలి. దయచేసి అర్థం చేసుకో, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? సోనియా, అది నువ్వేనా? సోనియా, హరేరే, మళ్ళీ కరెంటు పోయింది. ఈ అర్ధరాత్రిలో ఎవరై ఉంటారు? ఎవరు అక్కడ? ఎవరండి? సోనియా, ఎవరు ఇక్కడ కనిపించట్లేదే. ఇక్కడ ఎవరు లేరు. అయితే తలుపెవరు తెరిచారు? నేను తలుపు మూసే వెళ్ళాను కదా. హలో హలో అన్నా, ఎందుకు ఇంత చండాలమైన రూమ్ ఇచ్చారు? అసలు మీకు క్లీన్ చేయాలన్న బాధ్యత కూడా లేదా? ఎక్కడ చూసినా కాక్రోచెసే ఉన్నాయి. కాలు కింద పోతున్నాయి, తల మీద పోతున్నాయి. మేడం, మీరు ఇంత తక్కువ అమౌంట్ ఇస్తే మీకు 5 స్టార్ ఫెసిలిటీ ఇవ్వలేం కదా. అంటే మీరు ఏమంటున్నారు? మేము ఆ చండాలమైన రూమ్లో బల్లి కాక్రోచెస్తో పాటు సర్దుకుని ఉండాలని చెప్తున్నారా? అన్నా ప్లీజ్ రూమ్ని చేంజ్ చేయన్నా. ముఖ్యంగా బెడ్షీట్, బ్లాంకెట్ని ఇప్పుడు కొత్తగా ఉండేది వేయండి. ఫ్రెండ్స్, ఈ రూమ్ పరిస్థితి కూడా అలానే ఉంది. బెడ్షీట్ నుంచి స్మెల్ వస్తుంది, బ్లాంకెట్ నుంచి స్మెల్ వస్తుంది. ఐ మీన్ ఇక్కడ ఏం జరుగుతుంది? మనకి ఒకటే దారుంది, ఇక్కడి నుంచి బయటకు వెళ్ళడమే. మేడం, మీరు మీ ఇష్ట ప్రకారం చేయండి, మేము మిమ్మల్ని ఆపగలమా? మీ జనరల్ నాలెడ్జ్ కోసం చెప్తున్నాను. మరో హోటల్కి వెళ్ళాలంటే 20 కిలోమీటర్లు వెళ్ళాలి. మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. చెప్పండి, ఏం చేయాలనుకుంటున్నారు? నాకు ఒక రూమ్ కావాలి. ఏంటి? ఈరోజు నైట్ ఉండడానికి. ఇక్కడ పక్కన కారు మెకానిక్ ఎవరైనా ఉన్నారా? నా కారు రిపేర్ అయింది. మీ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను. దానికన్నా ముందు వీళ్ళ సమస్యని సరిచేసి మీ సమస్యకు వస్తాను. సరే గాని చెప్పండి మేడం. పక్కన హోటల్ ఎంత దూరంలో ఉంది అనేది నాకు అవసరం లేదు, కానీ ఒక్క నిమిషం కూడా నేను ఈ హోటల్లో ఉండను. సిద్ధార్థ్, రా పోదాం. ఎవరు ఎక్కడికి వెళ్ళడానికి లేదు, ఎందుకంటే బయట బ్రిడ్జ్ కూలిపోయింది. బ్రిడ్జ్ విరిగిపోయిందా? అవును సార్. అప్పుడు మనం వచ్చిన దారిలోనే తిరిగి వెళ్ళిపోదాం రండి. అస్సలు ఉపయోగం లేదు. ఆ రోడ్డుకి అడ్డంగా ఒక పెద్ద చెట్టు పడిపోయింది. బళ్ళు మొత్తం అక్కడక్కడే ఆగిపోయాయి. ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అన్నా, నాకు ఒక రూమ్ ఇస్తారా ప్లీజ్? ఏం చేయాలో అర్థం కాదు. రూమ్ ఖచ్చితంగా దొరుకుతుందండి, మేము అందుకే కదా ఉన్నాము ఇక్కడ. ముందు మనం రేట్ ఫిక్స్ చేసుకుందాం. అబ్బా, డబ్బులు ఎంతైనా పర్వాలేదన్నా, దయచేసి నాకు ఒక రూమ్ ఇవ్వండి. నాకు ఆల్టర్నేట్ లేదు, మీకు కూడా ఆల్టర్నేట్ లేదు. దయచేసి తాళం ఇవ్వండి ప్లీజ్ ప్లీజ్. ముందు 1500 అడ్వాన్స్ ఇవ్వండి. అవును అభిజిత్, హైవే పక్కన ఒక మోటల్ ఉంది కదా, నేను అక్కడ చెక్ ఇన్ చేశాను.
అవును, మెకానిక్ ఉదయం వస్తాడు. ఆ తర్వాత నేను కారు తీసుకుని వచ్చేస్తాను. ఓకేనా? వచ్చాక నేను ఫోన్ చేస్తాను. అన్న, మీరు ఏం చేస్తున్నారు? కత్తితో చంపేశారు. నాకు చాలా భయంగా ఉంది. వీళ్ళని ఎవరు చంపుంటారు? తెలీదా అదితి? ఇక్కడేం జరిగిందని అస్సలు అర్థం కావట్లేదు. తలుపుని లాక్ చేశారు. అయితే ఎవరు లోపల వచ్చి చంపేసి ఉంటారు? హంతకుడి ఉడికి తెలిసినవాడు అయి ఉండొచ్చు. అందుకే హంతకుడి కోసం తలుపు తెరిచారు. అలాంటి ఇప్పుడు మీరు ఏమంటున్నారు? మేమే తన్ని హత్య చేసేసామనా? అయి ఉండొచ్చు. ఇక్కడున్న వాళ్ళందరి మీద మాకు అనుమానం ఉంది. హ? ఏం మాట్లాడుతున్నారు సార్? నాకు ఆ అమ్మాయి ఎవరో కూడా తెలియదు సార్. అంతేకాకుండా వీళ్ళలో ఒక్కరితో కూడా నాకు పరిచయం లేదు. అలాంటప్పుడు నన్ను ఎలా అనుమానిస్తారు చెప్పండి? అవును, నాకు ఎవరో తెలీదు. ఎవరితను? మీ మోటల్లో ఈవిడ తప్ప ఇంకెవరైనా గెస్టులు ఉన్నారా? లేదు, లేదే. అలా అంటే ఏం అర్థం? మేమా చంపాము? ఇక్కడ చూడండి, బయట ఎంత వర్షం పడుతుంది, ఎంత చీకటిగా ఉంది. ఎవరైనా వచ్చి చంపుండొచ్చు కదా. అది ఎంక్వైరీ తర్వాత తెలుస్తుంది ఈవిని ఎవరు హత్య చేశారో. ఇక్కడ హత్య జరిగింది కానీ కత్తి కనిపించడం లేదు. నేను మీ అందరి రూమ్స్ వెతికి తీరాలి. మీరు చెక్ చేయడం ఏంటి? హలో, అసలు చెక్ చేయడానికి మీరెవరండి? మీకేంటి రైట్ ఉంది? నేను ఇన్స్పెక్టర్ దయా, సిఐడి. మీరందరూ మీ అందరి రూమ్ కీస్ ఇవ్వండి వెతకడానికి. ఇవ్వండి. రూమ్కి ఇవ్వండి. రూమ్కి ప్లీజ్. కీ ఇవ్వండి. ఆ, అదేంటంటే నా తాళం ఎక్కడో పడిపోయినట్టుంది. కీ పడిపోయిందా? ఆయన రూమ్కి డూప్లికేట్ కీ మీ దగ్గర ఉంటుందిగా? ఉంటుంది సార్. ఇక్కడ ఒక అమ్మాయి హత్య జరిగింది. ఆ హంతకులు మీలో ఎవరైనా ఒకరు అయి ఉండొచ్చు, లేక బయట వాళ్ళు కూడా కావచ్చు. కాబట్టి మీరంతా ఒకే రూమ్లోనే ఉండాలి. అన్నట్టు మీరు మీ పేర్లు, ఫోన్ నెంబర్స్, ఇంటి అడ్రస్లు నాకు ఇవ్వండి త్వరగా. అభిజిత్, ఇక్కడ మోటల్లో ఒక అమ్మాయి హత్య జరిగింది రూమ్లో. ఆవిడెవరో తెలీదు. ఇక్కడ ఎంతమంది గెస్ట్లు ఉన్నారో వాళ్ళ పేర్లు, అడ్రస్లు అని నీకు SMS చేస్తాను. వెంటనే ఎంక్వైరీ చేయి, ఇందులో పాత పార్టీ ఎవరైనా ఉన్నారేమో అని. వాళ్ళ జాతకం మొత్తం తెలియాలి. ఏంటయ్యా, పెద్ద సమస్య అయిపోయింది. ఎవడో చేస్తే మనం ఇరుక్కున్నాం. మనం ఏ తప్పు చేయకుండా ఎందుకులే ఇరుక్కోవాలి? సిఐడి ఆఫీసర్ ఏం చెప్పావని విన్నావా? వాళ్ళు మన మీద డౌట్ పడుతున్నారు. ఎవరు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళకూడదంట. నా గర్ల్ ఫ్రెండ్ని ఇక్కడ ఎవరో హత్య చేశారు. హత్య చేసిన వాడు దొరికేదాకా ఇక్కడి నుంచి ఎవ్వరూ బయటికి వెళ్ళకూడదు. ఈ గాయం మీ చేతికి ఎలా వచ్చింది? ఏమంటావు నువ్వు? ఎవరు నువ్వు? సిఐడివా, పోలీసు అడువా? వీడు ప్రశ్న అడుగుతాట, సమాధానం చెప్పాలంటే వీడికి. ఏంటి చెప్పవా? ఎందుకు చెప్పవు? నా గర్ల్ ఫ్రెండ్ని హత్య చేసినప్పుడు నువ్వు అక్కడే ఉన్నావు కదా. పిచ్చోళ్ళలాగా వాగొద్దు. ఇంతకు ముందు చూసింది లేదు, తనెవరో తెలియదు నాకు. నేనెందుకు ఆ అమ్మాయిని చంపుతాను? నువ్వు చెప్పేదే కరెక్ట్ అనిపిస్తోంది మిత్రమా. ఇది ఫ్రెండ్స్ మధ్య జరిగిన ఒక చిన్న గొడవ అంతే.
వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటున్నారు. ఆ కోపంతోనే గుర్తు తెలియని వ్యక్తి వచ్చి చంపేసినట్టున్నాడు. సరిగ్గా చెప్పారు, నిజం చెప్పావు రాకేష్, ఇదే జరుగుంటుంది. ఏం మాట్లాడుతున్నావు? ఆ? అసలు ఏ వాగుతున్నావయ్యా? ఏంటి? నీకేమైనా పిచ్చి పట్టిందా? అవును. ఏయ్, అంజలి మా ఫ్రెండ్, అర్థమైందా? ఇలా పిచ్చోడ్లో వాగుతూ ఉన్నావంటే కొట్టి చంపేస్తాను. ఏంట్రా వాగుతున్నావు? నేను ఏమన్నా ఊరికే ఉంటాను ఊరుకోరా. అనుకుంటున్నావా? ఏ, వాడే హత్య చేశాడు రా. పోరా రే. వాడు అనవసరమైన ఎవరు విషయాన్ని చేయండి, మాట్లాడు. పెద్ద నేను ఏయ్, చెప్పేది పోరా రే, వినరా? పో. వెళ్ళి కూర్చో. మీరిద్దరూ ఎందుకు అనవసరంగా గొడవ చేసుకుంటున్నారు? ప్లీజ్. కూర్చో, వెళ్ళి కూర్చోండి, వెళ్ళండి. ఇక్కడ ఉండడం నా వల్ల కావట్లేదు. ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళాలి. 2 దారుల్ని మూసివేశారు. ఇక్కడి నుంచి ఒక్కరు కూడా బయటికి వెళ్ళలేరు. మనకిప్పుడు ఒక్క ఆప్షన్ కూడా లేదు. ఒక హంతకుడితో ఉండడం కన్నా మన కారులో వెళ్ళి మాట్లాడకుండా కూర్చుందాం. ఇక్కడుంటే ఎవరైనా సరే మనల్ని చంపేస్తారు. ఎవరు వెళ్ళకూడదు. హత్య చేసిన వాడు దొరికేదాకా ఎవరు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళకూడదు. నాకు ఒక విషయం మాత్రం అర్థం కావడం లేదు. మీ మోటల్ రిసెప్షన్లోంచి కీ ఎవరు తీసుంటారో? సార్, నాకే చాలా ఆశ్చర్యంగా ఉంది సార్. దీన్ని ఎవరు చేశారు, ఎందుకు చేశారని నాకు అసలు తెలియదు సార్. అలాగా? సార్ 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 మీరు ఎందుకు నన్ను అలా చూస్తున్నారు? లేదు సార్, నేనే చంపానని మీరు అనుకుంటున్నారా సార్? నేనే హత్య చేయలేదు సార్. నాకు అందరి మీద అనుమానం ఉంది. కానీ సార్, నేను ఇది చేయలేదు సార్. సార్, నాకు ఇంకో విషయం అర్థం కావట్లేదు సార్. ఇది ఎవరైతే చేశారో అందరి ఐడెంటిటీ కార్డ్స్ని ఎందుకు దొంగలించాడు? మీ మోటల్లో ఎంతమంది గెస్టులు ఉన్నారో సార్. వాళ్ళందరూ ఫోటోగ్రాఫ్స్ నేను తీసుకోవాలి. ఓకే సార్. కానీ సార్, దీనివల్ల ఏ ప్రయోజనం లేదు. మీరు దాన్ని ఎవరికీ పంపించలేరు, ఎందుకంటే నెట్వర్క్ కూడా లేదు ఇక్కడ. ఈ కారు ఎవరిది? ఏయ్, ఏయ్, ఆగో. ఆ కారులో ఎవరు పారిపోయారు? మిగిలిన వాళ్ళు? సార్, నేను మీతోనే ఉన్నాను, నాకెలా తెలుస్తుంది? నేను మీతో చెప్పాను కదా అందరూ ఒకే రూమ్లో ఉండాలని. ఎవరు వెళ్ళారు ఆ కారులో? సార్, సిద్ధార్థ సోనియా వాళ్ళిద్దరిని ఆపడానికి ప్రయత్నించాను. వాళ్ళు అస్సలు వినలేదు సార్. ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఆ హంతకుడు చాలా కిరాతకుడు. ఒకవేళ మీరు నా మాట వినలేదంటే మీ ప్రాణాలే పోతాయి. ఈ కారు ఎవరిది? సార్, అది నా కార్ సార్. హీవో. తాళం రూమ్లో ఉంది. సార్, నా కారు తీసుకెళ్ళండి. అదిగోండి సార్. ఓకే, చూడండి, మీరంతా కలిసి ఒకే రూమ్లో ఉండాలి. ఎవరూ పారిపోవాలని ప్రయత్నించకండి. ఎక్కడికి వెళ్ళుంటారు వీళ్ళిద్దరూ? ఈ సిద్ధార్థ్, సోనియా ఎక్కువ దూరం వెళ్ళుండ్రు. ఇంతకు మించి దారి లేదు. అభిజిత్కి ఫోన్ చేస్తాను. నెట్వర్క్ అందట్లేదు. ఏమైంది? బ్రేక్స్ ఫెయిల్ అయ్యా? అంతకుడి నుంచి తప్పించుకోవడానికి మన దగ్గర ఒక ఆయుధం కావాలి. నోరు మూసుకోండి. మీ మోటలో ఏది దొరకదు. దొరుకుతుంది. హత్య చేసిన ఆయుధం ఇక్కడే ఉంది. ఆయుధమా? ఇక్కడ? అది కూడా నా హోటల్లోనా? మేమందరూ వచ్చినప్పుడు రిసెప్షన్లో హాకీ స్టిక్ని చూశాను. హాకీ స్టిక్ ఆయుధమా? ఈ టైంలో మనకు అదే చాలు కదా. నేను తెస్తాను. రాజ్, రాజ్, నన్ను వదిలేసి వెళ్ళకు ప్లీజ్. ప్లీజ్. ఇలా చూడమ్మా, అందరూ ఇక్కడే ఉన్నారు కదా. అవునవును, మేము ఉన్నాం కదా. మేము అందరం మీతో పాటు ఉంటాం. మేము తనని జాగ్రత్తగా చూసుకుంటాంలేండి. థ్యాంక్ యూ. నేను ఇప్పుడే వెంటనే వస్తాను. కూర్చోండి మేడం, నో కూర్చోండి. థాంక్స్.
అరే ఆగు, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? చూడండి, నాకిప్పుడు కళ్ళు లాగేస్తున్నాయి, వర్షంలో తడిసాయి కాబట్టి నా లెన్స్ కూడా స్పాయిల్ అయిపోయాయి. అంతేకాకుండా నేను తట్టుకోలేకపోతున్నాను, తాళం కోసం రూమ్కి వెళ్తున్నాను. నా కార్లో స్పేర్ లెన్స్ ఉంది. సో నేను వెళ్ళొచ్చా చెప్పండి. సరే సరే, వెళ్ళండి వెళ్ళండి. దానికి ఎందుకు అరుస్తున్నారు? పర్వాలేదు, వెళ్ళండి వెళ్ళండి. ప్రతిదీ మిమ్మల్ని అడిగే చెయ్యాలా ఏంటి? అరే వెళ్ళవయ్యా, వెళ్ళు. వీడు పెద్ద సైకోలా ఉన్నాడే. ఇది ఏ శబ్దం? ఈ శబ్దం అక్కడి నుంచే వచ్చింది కదా. ఎవరైనా వెళ్ళి చూడండి. ఎంతసేపు ఇలాగే కూర్చుని ఉంటాం? వెళ్ళి చూడాలి కదా. నువ్వు నాతో పట్టురా. నేనెందుకు? నువ్వు వెళ్ళు. మీరిద్దరూ కలిసి వెళ్తే బాగుంటుంది. ఈ హంతకుడు చాలా ప్రమాదమైన వాడు. వెళ్ళండి వెళ్ళండి. నీకేం భయం లేదు కదా? లేదు. మీరు బాగానే ఉన్నారు కదా? నాకు లైట్గా తలనొప్పిగా ఉంది. నేను రుద్దనా? నేను రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. వద్దు 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 మేడం, చెప్పేది వినండి మేడం. రూమ్లో ఒంటరిగా ఉండొద్దు. చివరికి ఇక్కడ ఎవ్వరూ లేరు. ఆకీ స్టిక్ ఎక్కడ పెట్టారు? ఇక్కడే కదా ఉండాలి. సడన్ గా ఈ లైట్కి ఏమైంది? నువ్వా? అది లోపల. ఎక్కడ? అక్కడ. అదిగో అక్కడ లోపల. అక్కడ. మీరంతా ఎక్కడికి వెళ్ళారు? మీతో నేను చెప్పాను కదా అంతా కలిసే ఉండాలని. బుర్రలేదా మీకు? సార్, హఠాత్తుగా ఒక శబ్దం వచ్చింది. అది ఎక్కడి నుంచి వస్తుందో చూస్తానికి వెళ్ళాం సార్. సార్, నేను అప్పుడు నా ఇంకొక కాంటాక్ట్ లెన్స్ కోసం కార్ దగ్గరికి వెళ్ళాను సార్.
నీళ్ళల్లో కళ్ళు తడిశాయి కాబట్టి నేను వేసుకునేది కనిపించకుండా పోయింది. మరి నువ్వు? సార్ నేను ఇతనితో పాటే వెళ్ళాను సార్. ఒక్కొక్కరు ఒక్కో వంక చెప్తున్నారు. నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు? అది ఆ? అదేంటంటే అతను హాకీ స్టిక్ తీసుకోవడానికి వచ్చాడు. అది వచ్చి రిసెప్షన్ దగ్గర ఉంది. అతను ఏమన్నాడంటే హంతకుడిని దాంతో కొట్టొచ్చని. ఇంకా తను రాకపోవడం వలన అప్పుడు మేమేమనుకున్నామంటే నేనేమనుకున్నానంటే వచ్చి చూస్తే చచ్చిపడి ఉన్నాడు. నాకు ఇప్పుడు కన్ఫర్మ్ అయింది, హంతకుడు వీళ్లలోనే ఒకరు. కానీ అది ఎవరై ఉంటారు? కాపాడండి, ప్లీజ్ హెల్ప్, కాపాడండి, సార్ ఎవరు? కాపాడండి. ఊపిరాడుతోంది. ఇంకా బ్లడ్ పోయేలోగా ఇతను ఎలాగైనా రక్షించాలి. నేను వెళ్ళి ఏదో ఒకటి తీసుకొస్తాను సార్. ఇతను రక్తాన్ని ఆపాలి. త్వరగా సిద్ధార్థ్, కన్ను తెరిచి చూడు. ఇక్కడికి డాక్టర్ని కానీ అంబులెన్స్ కానీ తీసుకొచ్చే ఏర్పాటు ఏమైనా చేయగలరా? ఇప్పుడు ఏం చేయలేము సార్. రోడ్డు క్లియర్ అవగానే ఇతన్ని మన హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. అంతవరకు ఇతన్ని ఏ రూమ్ లోపలికైనా తీసుకెళ్ళండి. మీరంతా కూడా దగ్గరే ఉండండి. అభిజిత్, నేను దయన మాట్లాడుతున్నాను. నేను ఇక్కడ మోటల్ ల్యాండ్లైన్ రిసెప్షన్ నుంచి మాట్లాడుతున్నాను. ఇక్కడ నెట్వర్క్ లేదు. ఇక్కడంతా బాగానే ఉంది. బట్ ఇంకొక హత్య జరిగింది. రాజ్ ఆ వ్యక్తి పేరు. ఇక్కడ ఎంతమంది బ్రతుకున్నారో అందరి మీద నాకు అనుమానం ఉంది. ఓకే, కాస్త త్వరగా వచ్చే ఇక్కడికి. ఇక్కడ ఉన్న ఒక వ్యక్తికి చాలా గాయాలయ్యాయి. చూడు, ఇక్కడికి వచ్చే 2 రోడ్లు క్లోజ్ అయ్యాయి. నేను నీకు కొంతమంది పేర్లు ఇచ్చాను కదా, ఆ విషయం ఏమైంది? మోటల్ ఓనర్ పైన క్రిమినల్ రికార్డు ఉందా? మరి మిగిలిన వాళ్ళు? సిద్ధార్థ్ అండ్ సోనియా స్టూడెంట్స్. అదితి డిజైనర్. వినాయక్ కన్స్ట్రక్షన్ బిజినెస్ మ్యాన్. రాకేష్ అలాగా, అతను ఎయిర్ ఫోర్స్ పైలట్. ఇప్పుడు డిటెక్టివ్ ఏజెన్సీ ఉందా? అజయ్ ఎంఎన్సీలో జాబ్ చేస్తున్నాడు. వీళ్ళంతా మామూలు వ్యక్తుల్లానే ఉన్నారు. ఓకే, త్వరగా వచ్చాయి. ఆలోగా వీళ్ళలో హంతకుడు ఎవరో కనిపెట్టడానికి ప్రయత్నిస్తాను. ఓకే, యా. వీళ్ళంతా మామూలు వ్యక్తుల్లానే ఉన్నారు. వీళ్ళు చేసే పనులు కూడా సవ్యంగానే ఉన్నాయి. మరి వీళ్ళలో హంతకుడు ఎవరు? మోటల్ ఓనర్కి క్రిమినల్ రికార్డు ఉంది. సిద్ధార్థ్ సోనియాలు స్టూడెంట్స్. అదితి డిజైనర్. రాకేష్ ఎయిర్ ఫోర్స్ పైలట్. రాకేష్ సార్, అప్పుడు నేను నా 2వ కాంటాక్ట్ లెన్స్ని తీసుకోవడానికి కార్ దగ్గరికి వెళ్ళాను సార్. వర్షంలో తడిసాయి కాబట్టి నేను వేసుకున్న కాంటాక్ట్ లెన్స్ పాడైపోయాయి. ఈ రాకేష్కి దృష్టిలోపం ఉంటే ఇతనికి ఎయిర్ ఫోర్స్ జాబ్ ఎలా వచ్చింది? ఓ నో, ఇదెవరు? ఇతను చనిపోయాడా? రాకేష్? ఒకవేళ ఇతను రాకేష్ అయితే మరి రాకేష్ అని చెప్పిన అతను ఎవరు?
దయాకి ఫోన్ కలవనంటోంది. రిసెప్షన్లోనూ ఎవరు ఫోన్ తీయనంటున్నారు. అసలు అక్కడ ఏం జరుగుతుందో ఏంటో. సార్ ఇటువైపుగా ఏ దారి లేదు సార్. ఏ దారి లేదా? ఈ దారి మాత్రమే ఉందా? సార్ బ్రిడ్జ్ మొత్తం విరిగిపోయింది. ఇది దాటి వెళ్ళడం చాలా కష్టం. కానీ వెళ్ళి తీరాలి నిఖిల్. అక్కడ చాలా మంది ఆపదలో ఉన్నారు. దయా గురించి సమాచారం లేదు. తప్పకుండా ఏదో ఒక మార్గం కనిపెట్టాలి. అటువైపు వెళ్ళే తీరాలి. ఈ చోటేంటి ఇలా ఉంది? అందరూ ఎక్కడికి వెళ్ళారు? అవును సార్, ఈ చోటు నిశ్శబ్దంగా ఉంది. అలా అయితే ఖచ్చితంగా ఒకే చోట్లోనే ఉండాలి. రండి వెళ్ళి చూద్దాం. సార్ ఇక్కడ ఒక బాడీ దొరికింది సార్. సార్ ఇక్కడ 2 బాడీలు దొరికాయి సార్. అజయ్, వినయ్ ఇద్దరూ చనిపోయారు సార్. ఎవరు? మేడం ప్లీజ్ మమ్మల్ని వదిలేయండి. మమ్మల్ని వదిలేయండి. మమ్మల్ని చంపద్దు. మమ్మల్ని ఏం చేయొద్దు. చంపకండి ప్లీజ్. మమ్మల్ని వదిలేయండి. భయపడకండి, నేను ఒక సిఐడి. బయటకు రండి. సిఐడి? ఏమైంది పూర్వి? వీళ్ళు ఏమైనా చెప్పారా? లేదు సార్, చాలా భయపడిపోయి ఉండారు. భయపడకండి, అంతా సర్దుకుంటుంది. ఇవన్నీ చేసింది ఎవరో చెప్పండి. మాకు
మాకు తెలియదు సార్. అందరినీ చంపేశారు, మేం మాత్రమే బతికున్నాం. మరి దయా, ఇన్స్పెక్టర్ దయా ఎక్కడ? తెలీదు సార్, చాలా సేపటి నుంచి తను కూడా కనిపించట్లేదు. ఇంకా 2 వ్యక్తులున్నారు, రాకేష్ ఇంకా సిద్ధార్థ్. వాళ్ళ గురించి ఏమైనా తెలుసా? కాసేపటి ముందు రాకేష్ అడవి పక్కన పరిగెత్తడం నేను చూశాను అడవిలోనా? సార్. సరే, అడవిలోకి వెళ్ళి చూద్దాం. ఇంతమంది నువ్వెందుకు చంపావు? ఈ ప్లాన్ని నేను మా ఆయన రాజే చేశాం. రాజు జైల్లో ఉన్నప్పుడే బ్యాంకుని దోచుకున్నట్టు ఒక ఖైదీ చెప్పాడంట. దొంగతనం చేసిన డబ్బులంతా వాళ్ళ కజిన్ మోటల్స్లోనే పెట్టారంట. ఆ విషయం ఇంకెవరికీ తెలీదు. ఆ దోచుకున్న డబ్బును వెతుక్కుంటూ ఈ హోటల్కి వచ్చారా మీరు? అవును. రాజ్ జైలు నుంచి వచ్చాక తన ఐడెంటిఫికేషన్ని మార్చుకున్నాడు. మా ప్లాన్ ఒక గెస్ట్ని చంపడం మాత్రమే. అప్పుడు అక్కడి నుంచి అందరూ పారిపోతారనుకున్నాం. హోటల్ని మూసేస్తే డబ్బుని ఈజీగా వెతకొచ్చనుకున్నారు. కానీ ఇక్కడ పరిస్థితి బాలేదు. ఆ ఇన్స్పెక్టర్ దయా హోటల్కే వచ్చేశారు. మీలో ఒకరే ఈ హత్యను చేశారన్నది ఆయన కనిపెట్టేశారు. అందువల్ల ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపాల్సిన పరిస్థితి వచ్చింది సార్. నేను వీళ్ళు తప్ప ఇంకెవరిని చూడలేదు సార్. మరి నీ భర్త రాజుని ఎందుకు చంపావు? ఎవరు నన్ను సందేహించకూడదని నా రాజుని కూడా నేను చంపేశాను. అప్పుడే వేరెవరో అంతకుడని అందరూ అనుకుంటారు. నేనే డబ్బులంతా తీసేసుకుందాం అనుకున్నాను. దురాశ నీ కళ్ళు మూసేసిందా? అందుకు నీ భర్తని చంపుతావా? సరే, నువ్వెందుకు రాకేష్ని చంపావు? సార్, నా అసలైన పేరేంటంటే ఆకాష్. సార్ నేను పోలు డబ్బులు అప్పు తీసుకున్నాను సార్. అప్పు తీర్చలేకపోయాను. ఏం చేయాలో అర్థం కాలేదు సార్. నాకు అప్పు ఇచ్చిన ఒక వ్యక్తి ఆ రాకేష్ని ఏర్పాటు చేసి నన్ను వెతకడం కోసం పంపించారు. రాకేష్ నన్ను వెతికి కనిపెట్టేశారు. ఆయన నన్ను పట్టుకుని పోలీసులకు అప్పగిస్తానని చెప్పాడు. ఆ క్రమంలో ఆయనకి నాకు పెద్ద గొడవ ఏర్పడింది సార్. నేను అతన్ని చంపాలనుకోలేదు సార్, కానీ ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. ఆయన చనిపోయాడు. ఆ తర్వాత ఆయన బాడీని నేను కార్ డిక్కీలో పెట్టేశాను సార్. దారి లేకపోవడం వల్ల నువ్వు కూడా ఇరుక్కున్నావు. అందువల్ల ఈ హోటల్లోనే ఉండాల్సి వచ్చింది, అంతేగా? సార్, ఇన్స్పెక్టర్ దయ బాడీని గమనించడం నేను గమనించాను సార్. ఏయ్, ఆగు! అందుకే నేను అడవిలోకి పారిపోయాను సార్. ఐ డిడ్ంట్ వాంట్ టు కిల్ రాకేష్ సార్. నేను ఇన్స్పెక్టర్ దయాని కూడా చంపాలనుకున్నాను. ఎందుకంటే నాకు ఉన్న పెద్ద సమస్య ఆయన మాత్రమే. అందువల్లే నేను అడవికి వెళ్ళాను. సార్, నన్ను కాపాడండి సార్. రాకేష్ నన్ను చంపేస్తాడు సార్. ప్లీజ్ సార్, నన్ను కాపాడండి సార్. ప్లీజ్ సార్. అదితి, టెన్షన్ అవ్వకు, కామ్గా ఉండు. నువ్వు ఇక్కడ ఉండడం మంచిది కాదు. నువ్వు వెంటనే మోటల్కి వెళ్ళు, నేను చూసుకుంటా. మోటల్కి వెళ్ళు. దాని తర్వాత అజయ్, నేను, వినయ్, సిద్ధార్థ్, తర్వాత మోటార్ ఓనర్ని కూడా చంపేశాను. సోనియాని కూడా చంపాలనుకున్నాను. అంతలోపు మీ ఆఫీసర్ అక్కడికి వచ్చేశారు. దాని తర్వాత నేను కూడా భయపడినట్టు నటించాను. సోనియాతోనే భయపడినట్టు కూర్చున్నాను. పాపం చేసి దొరికే డబ్బు వల్ల ఎవరికీ ఎలాంటి ఉపయోగం లేదు. ఎందుకంటే దాన్ని దోచుకున్నవాడు జైల్లో ఉన్నాడు. ఇప్పుడు నీ టర్న్. ముందు జైల్, తర్వాత ఊరి.